డాక్టర్ గారు ఈ ప్రశ్నని సమీర అడుగుతున్నారండి. నేను ఎంటెక్ చేశాను. మాకు తెలిసిన వారి ద్వారా బెంగళూరులో మంచి ఉద్యోగం దొరికింది. అయితే మా నాన్నగారు అంత దూరం వద్దని అంటున్నారు. మేము ఉంటున్నది విజయవాడ దగ్గర చిన్న పల్లెటూరు. నేను చదువుకున్నది విజయవాడలోనే. అక్కడ ఏదైనా వస్తేనే చేరమంటున్నారు. మా అక్క తనకి నచ్చిన వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయింది. నాన్న అక్కని ఇంట్లోకి రానివ్వటం లేదు. మా నాన్న నేను కూడా అలాగే చేస్తానేమో అని భయపడుతున్నారు. కానీ నాకు నిజంగా అలాంటి ఉద్దేశమేమీ లేదు. పైగా నాన్నను ఇంకా బాధ పెట్టడం అస్సలు ఇష్టం లేదు. ఈ విషయం ఎంతగా చెప్పినా ఆయన అర్థం చేసుకోవటం లేదు. దీనివలన నాకు కెరీర్ అంటూ లేకుండా పోయేలా ఉంది. నాన్నని ఎలా ఒప్పించాలి అని అడుగుతున్నారు. సమీరా గారు, మీరు ఎంటెక్ వరకు చదివారంటే అభినందనీయం. మీకు ఉద్యోగ అవకాశాలు కూడా వస్తున్నాయంటే హర్షించదగ్గటువంటి విషయము. అయితే మీ నాన్నగారు ఎక్కడో వెనకంజు వేస్తున్నారు. మిమ్మల్ని విద్యాభ్యాసం ఎంటెక్ వరకు చెప్పించారంటే ఆయన కూడా చాలా విశాలమైనటువంటి దృక్పథంతో మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి, మీకు కూడా చాలా చక్కటి ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టే అనుకుందాము. అయితే ఏంటంటే మీ నాన్నగారికి కూడా గతంలో జరిగినటువంటి చేదు అనుభవాల రీత్యా ఆయన ఒక పర్సెప్షన్ ఎలా ఉందంటే, వాళ్ళు ఏదో ఒక ఇన్ఫ్లుయెన్స్కు లోను కావచ్చేమో, లేకపోతే ఎవరితో అయినా ప్రేమలో పడి మనకిష్టం లేని మన కుటుంబానికి మ్యాచ్ అవ్వనటువంటి ప్రేమ వివాహాలు చేసుకుంటారేమో అనే అభిప్రాయం వాళ్ళకు ఉండొచ్చు. అయితే ఏంటంటే మీరు మీ నాన్నగారిని అప్రోచ్ అవుతున్నప్పుడు కొంత ప్లాన్డ్గా స్ట్రాటజిక్గా అప్రోచ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అంటే నాన్నగారు ఇమీడియట్గా కాదు మీ అభిప్రాయంతో ఏకీభవించకుండా వ్యతిరేకంగా మాట్లాడుండొచ్చు. అయితే మీరు అప్పటికప్పుడే రియాక్ట్ అవ్వకుండా కొంత సమయం మనం పాటించి సమయం చూసుకొని మీ నాన్నగారు ఎప్పుడైతే మీ మాట వినగలుగుతారో అప్పుడు వెళ్ళి మీరు తప్పనిసరిగా ఆయన్ని కన్విన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ మీరు ముఖ్యంగా తీసుకోవాల్సిన అంశాలు ఏంటంటే, మీ నాన్నగారికి చెప్పవలసినటువంటి అంశాలు ఇప్పుడు సంపాదించినటువంటి ఎక్స్పీరియన్స్తో 1 or 2 ఎక్స్పీరియన్స్తో తప్పనిసరిగా మీ నాన్నగారి ఇష్టానుసారంగానే మీరు విజయవాడకి ఆ దగ్గరలో ఉండేటువంటి ఆర్గనైజేషన్స్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ పొందవచ్చు. ఇది కూడా మీ నాన్నగారికి చెప్పాలి. అదేవిధంగా ఈ నాన్నగారిని మీరు కన్విన్స్ చేసే విధంలోనే కొంత ఆయన ఒక నేచర్ని తెలుసుకొని ఆయనకు ఉన్నటువంటి చేదు అనుభవాలను గుర్తుపెట్టుకొని ఆయన్ని ఏ విధంగా కన్విన్స్ చేయొచ్చు అనే ఒక మంచి స్మూత్ అప్రోచ్తో మీరు చేసినట్టయితే ఈ అవకాశం పోగొట్టుకుంటే ఎంతో మనం కోల్పోతామా అని ఆయనకు వివరించి కన్విన్స్ చేయగలిగితే మంచిదని అభిప్రాయపడుతున్నాను అమ్మా.